78 కోట్ల రూపాయలతో ఒక అద్భుతమైన జైళ్లు సిద్దిపేటలో నిర్మించాం. మేము ఆలయాలు నిర్మించాం, విద్యాలయాలు నిర్మించాం, రిజర్వాయర్లు నిర్మించాం, రహదారులు నిర్మించాం, ఆసుపత్రులు నిర్మించాం, జైలు కూడా నిర్మించాం. ఆ రోజు నా ఆలోచన ఏముండే అంటే ఆర్డీఓ ఆఫీస్ దగ్గర జిల్లా జైలు ఉంది, ఆ స్థలము మున్సిపాలిటీకి ఇవ్వాలని. భవిష్యత్తులో మున్సిపాలిటీ పెరుగుతా ఉంది కనుక మున్సిపల్ ఆఫీస్ సరిపోతలేదు, అక్కడ ఒక మంచి షాపింగ్ కాంప్లెక్స్, మున్సిపల్ ఆఫీస్ కూడా ఎక్స్టెన్షన్ కట్టాలని చెప్పి జిల్లా జైలు కూడా సరిపోక అప్పుడప్పుడు ఖైదీలను కరీంనగర్ కు చెర్లపల్లికి పంపుతా ఉన్నారు అని నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి 78 కోట్లు జైలుకు మంజూరు చేయించాం. అసలు ల్యాండ్ దొరకలేదు. అప్పుడున్న మా ఇన్సాన్పల్లి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు వాళ్ళందరినీ పిలిచి బతిలాడి అప్పుడున్న ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, మా సూడా చైర్మన్ రవీందర్ రెడ్డి వీళ్ళందరం కూడా కష్టపడి ఆ 30 ఎకరాలు అక్కడ భూమిని సేకరించి మేము జిల్లా జైలుకి ఇచ్చాం. ఆ భూసేకరణకు ఎంతో కష్టపడ్డాం. 30 ఎకరాల భూమి సేకరించి మేము ఆ జిల్లా జైలుకి ఇచ్చి 78 కోట్లు మంజూరు చేయించి కట్టించింది మేము, శిలాపలకేసుకుంటున్నది మీరు. సరే, ఆ జైలు నిర్మాణంలో ఆ రోడ్డు కూడా లేకుండా దానికి రోడ్డు వేయించినాం, భూసేకరణ చేసినాం, నిధులు మంజూరు చేసినాం. ఇప్పుడు 2 ఏళ్లైంది అది పూర్తయి. 2 ఏళ్ల నుంచి నువ్వు రాక ఇనాగ్రేషన్ కు టైం ఇయ్యాక 2 ఏళ్ల తర్వాత నువ్వు అది కూడా నడిమెట్లో కూర్చొని దానికి ఆన్నే పలికేసుకుంటున్నావు. ఆ పలక తెచ్చి ఫిట్ చేసుకుంటావు. సరే చేసుకో, నాకేమీ జలసీ లేదు. నువ్వు ముఖ్యమంత్రి చేసుకుంటే చేసుకో, దానికేం అభ్యంతరం కూడా లేదు. కానీ శ్రమ ఎవరిది, పలకం ఎవరిది అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. శ్రమ ఎవరిది, శిలాఫలకం ఎవరిది.